హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, దిగులుగా వారి గదిలో కూర్చున్న అత్తమామల దగ్గరికి వచ్చి అక్కడ పెళ్లి జరుగుతుంటే ఇలా కూర్చున్నారేమి, పెళ్లి దగ్గరికి రండి అని ఆహ్వానిస్తుంది అపర్ణ. వాళ్ళని ఏమని ఆశీర్వదించమంటావు అని అడుగుతుంది ఇందిరాదేవి. నాకు మాత్రం ఈ పెళ్లి చేయడం ఇష్టమా, బిడ్డకి న్యాయం చేయడం కోసమే ఇలా చేస్తున్నాను అంటుంది అపర్ణ. మరి కావ్య జీవితానికి న్యాయం చేయగలవా అని అడుగుతారు సీతారామయ్య. అప్పుడు ఇందిరాదేవి మాట్లాడుతూ, వస్తాంలే, పంచభూతాల లాగా సాక్షిభూతంగా పెళ్లి చూస్తాము అనడంతో అపర్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు పెళ్లి పీటల మీద కూర్చున్న మాయని అక్షింతలు వేసి ఆశీర్వదించమంటారు పూజారి. రుద్రాని ఆశీర్వదిస్తుంది. స్వప్న కావ్యతో మాట్లాడుతూ, వెళ్ళు, ఆశీర్వదించు, కాసేపట్లో ఎలాగో ఈ పెళ్లి జరిగిపోతుంది. నీ భర్త చేయి పట్టుకొని తను మీ గదిలోకి అడుగు పెడుతుంది. నువ్వు హారతి ఇచ్చి పక్కకి తప్పుకుందువు గాని అని చెల్లిపై ఫైర్ అవుతుంది. పెళ్లిలో గొడవద్దు, ఇష్టమైతే అక్షింతలు వెయ్యి అంటుంది అపర్ణ. నా చెల్లెలు చెప్తే తీసుకొచ్చి పెద్ద బండరాయి ఆ మాయ నెత్తి మీద వేస్తాను, అంతేగాని అక్షింతలు వేయను అంటుంది స్వప్న. మరోవైపు అసలు మాయ స్పృహలోకి రావాలని టెన్షన్గా ఎదురుచూస్తూ ఉంటుంది అప్పు. మరోవైపు బయట ఏడుస్తున్న కావ్య దగ్గరికి వచ్చి ఆమెని ఓదారుస్తుంది ఇందిరాదేవి. నువ్వు అంత ఈజీగా ఒప్పందం పత్రాల మీద సంతకం పెట్టవు, ఈ పెళ్లి ఆపడానికి ఏదైనా చేస్తున్నావా అని అడుగుతుంది. నేను నిజం చెప్తే మావయ్య గారి గురించి నిజం చెప్పాల్సి వస్తుంది అనుకొని ఏమీ చెప్పకుండా ఉండిపోతుంది కావ్య. సరే, ఇప్పటికైనా మించిపోయింది లేదు, పద వెళ్ళి పెళ్ళి ఆపేద్దాం అంటుంది ఇందిరాదేవి. ఎలా అమ్మమ్మ గారు, పెళ్లి సమ్మతమే అని ఒప్పందం పత్రం రాసిచ్చాను, ఇప్పుడు మాట తప్పలేను అని ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య. మరోవైపు మాయ స్పృహలోకి రావడం గమనించి అప్పు డాక్టర్లో పిలుచుకుని వస్తుంది. డాక్టర్ ఆమెను టెస్ట్ చేస్తుంది. మరోవైపు రాజు కూడా పెళ్లి పీటల మీద కూర్చుంటాడు. చూసావా, కాసేపట్లో నేను నీ సొంతం చేసుకోబోతున్నాను అని రాజుని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది మాయ. మనం ఇంకా పీటల మీదే ఉన్నాము, శోభనం గదిలో ఏమీ లేము, ఏ నిమిషంలో అయినా ఈ పెళ్లి ఆగిపోవచ్చు అంటాడు రాజు. నా చేత ఎంత తప్పుడు పని చేయిస్తున్నావు రాజు, దీర్ఘ సుమంగళి భవ అని కావ్యను దీవించాను, ఇప్పుడు ఆ మాటల్ని వెనక్కి తీసుకోమంటావా, ఈ శూర్పణఖ నీకు ఎక్కడ దొరికింది అని కోపడతాడు పూజారి. మరోవైపు సుభాష్ కావ్య దగ్గరికి వెళ్ళి, ఎలాగైనా పెళ్లి ఆపేస్తానని ధీమతో ఇంతసేపు ఉన్నాను, కానీ పెళ్లి పీటల వరకు వచ్చింది, పెళ్లి ఆపడానికి ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. నేను వెళ్ళి ఆ పెళ్లి కూతురు బుర్ర బద్దలు కొట్టేస్తాను అని ఆవేశంగా ఉంటాడు అంటుంది స్వప్న. కళ్యాణ్, ఇందిరాదేవి కూడా ఈ పెళ్లి ఆపడానికి ఏం చేస్తున్నావు అని అడుగుతారు. వాళ్ళకి సమాధానం చెప్పేలోపే అప్పు ఫోన్ చేసి మాయకి మెలకువ వచ్చింది అని చెప్పడంతో, కాసేపు ఈ పెళ్లి ఆపండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను అని హాస్పిటల్కి బయలుదేరిన కావ్య మాయ దగ్గరికి వెళ్ళి, దయచేసి నిజం చెప్పు, ఆ బిడ్డ ఎవరు, నువ్వే చెప్పే నిజం మీద నా జీవితం ఆధారపడి ఉంది అని రిక్వెస్ట్ చేస్తుంది. డాక్టర్ పేషెంట్ మీద ప్రెజర్ పెట్టొద్దు అని మందలిస్తారు. మాయ మళ్ళీ స్పృహ కోల్పోవడంతో ట్రీట్మెంట్ చేయాలి అని కావ్య వాళ్ళని బయటకు పంపించేస్తుంది. తర్వాయి భాగంలో మాయ కోమలోకి వెళ్ళిపోయింది అని డాక్టర్ చెప్పడంతో షాక్ అవుతారు కావ్య అప్పు. దీనంగా ఇంటికి తిరిగి వచ్చిన కావ్య అని సైగల ద్వారానే ఏమైంది అని అడుగుతాడు రాజు. క్షమించండి అన్నట్లు దండం పెట్టేస్తుంది కావ్య. ఇక రాజు షాక్ అవుతాడు. చేసేది లేక మాయ మెడలో తాళి కడుతున్న తాళి కట్టే సమయంలో పెళ్లి ఆపండి అని చెప్పి సుభాష్ అరుస్తాడు. మరి ఇక రేపు ఎపిసోడ్ అయితే చాలా ఉత్కంఠంగా జరగనుంది. దాన్ని మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.